ఈరోజు కన్యా పాఠశాల పునఃప్రారంభించబడింది చైర్మన్ గారితో. ముఖ్యంగా ఈ పాఠశాల 1932 సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఇది గత 90 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా నడిచినటువంటి పాఠశాల. 1956 తర్వాత ఈ పాఠశాలకు గవర్నమెంట్ గుర్తించి ఫుల్ ఎయిడెడ్గా మార్చింది. మొత్తం 18 మంది స్టాఫ్ ఇచ్చింది. 1100 స్ట్రెంత్ ఉంది ఆ రోజుల్లో. ఇది దిగ్విజయంగా నడుస్తూ ఉంది. ఈ తెలుగు మీడియం ద్వారా నడుస్తుంది కాబట్టి ఇది 2005 సంవత్సరం తర్వాత ఈ తెలుగు మీడియం స్కూల్లో కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇంగ్లీష్ మీడియం యొక్క బోస్తోటి తెలుగు మీడియం స్కూల్లో తక్కువ వాడడం జరిగింది. అదేవిధంగా దినానికి టీచర్స్ రిటైర్డ్ అయిపోతున్నారు. గవర్నమెంట్ రిక్రూట్ చేయకపోవడం వల్ల చివరికి 2016 సంవత్సరాలకి 3 టీచర్లు ఉన్నారు. 2020 ఒక్కరే ఉన్నారు. ఇక ఆమె కూడా చనిపోవడం జరిగింది. తర్వాత 2022-23 స్కూల్ మూసివేయడం జరిగింది. ఎవరు లేక పిల్లలు కూడా తక్కువయ్యారు. కాబట్టి మా మేనేజ్మెంట్ కమిటీ దీన్ని ఆలోచన చేసి ప్రత్యేకించి అందరి యొక్క చొరవతోటి మళ్ళా దీన్ని తిరిగి ఇంగ్లీష్ మీడియంగా పునఃప్రారంభించడానికి తెలుసుకున్నాం. మా శాయశక్తులా కృషి చేస్తున్నాం. పెద్దలు దైవ ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, కౌన్సిలర్లు, తాండూరు ప్రముఖులు, ఈ పాఠశాల విద్యార్థులందరూ కూడా దయచేసి కోరుకునేది ఏంటంటే మన యొక్క పాఠశాలకు పూర్వవైపు రావాలంటే మీ అందరి యొక్క సహాయ సహకారాలు అవసరం. కాబట్టి అందరూ కూడా దయచేసి మీరు డైరెక్ట్గా స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ గారు కలవచ్చు. నేను ఏమంటే మాట్లాడతాను. అందరి యొక్క సహాయ సహకారంతో ఈ పాఠశాలను దిగ్విజయంగా మళ్ళా పూర్వవైభవం రావాలని ఆశిస్తూ కోరుకుంటాను. ఈ పత్రిక ముఖ్యంగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం.